guys, how are you? This is the information for travelers Hyderabad to via Rajahmundry or Visakhapatnam or Vijayawada. ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే సూర్యాపేట దగ్గర జాతర జరుగుతుంది. సో అక్కడ రోడ్ అంతా డైవర్ట్ చేశారు ఖమ్మం సైడ్గా. సో ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ నోట్ దిస్ వన్. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు మ్యాక్సిమం రోడ్ అవాయిడ్ చేస్తే మంచిది. రోడ్ వే ట్రైన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది ఆ రోడ్ అంతా. అక్కడ జాతర చాలా 5 డేస్గా జరుగుతుంది. చాలా ఎక్కువ పీపుల్ ఉన్నారు. సో మన గూగుల్ మ్యాప్స్లో చూసినా మనకు అక్కడ చూపిస్తుంది, అంత రెడ్ జోన్ చూపిస్తుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్, రోడ్ వే ట్రైన్ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఖమ్మం నుంచి మనకి కెనాల్ రూట్ ఒకటి పెట్టారు సూర్యాపేటకి. ఇంకా బ్యాక్ సైడే విజయవాడ నుంచి వెళ్ళే లెక్క అయితే దేవరాజ్పల్లి అనే ఒక ఊరు, అక్కడ జాతర జరుగుతుందన్నమాట. సో టుడే ఇస్ ద లాస్ట్ డే. ఫ్రమ్ 16th జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ముందే షేర్ చేయాలి, నేను కొంచెం బిజీగా ఉండి షేర్ చేయలేకపోయా. సో మ్యాక్సిమమ్ మీరు రోడ్వే ఇప్పుడు ట్రావెలింగ్ పెట్టుకోకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడ్డాము. సో చాలా లాంగ్ వెళ్ళి యూటర్న్స్ తీసుకుని రావాల్సి వచ్చింది. ఖమ్మం సైడ్ రోడ్స్ తెలియకపోతే ఇబ్బంది పడాలి. అండ్ సో ఇది జాతర ప్లేస్ అనమాట. సో మేము మధ్యలోకి వెళ్ళాము జాతర దగ్గర, అక్కడ ఎలా ఉంటుంది అని. సో ఇది కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి కొంచెం ఇలా ఉంది. మ్యాక్సిమం అలౌ చేయట్లేదు. మేము యూటర్న్స్ తీసుకొని మళ్ళీ వేరే రోడ్ నుంచి ఇటు వచ్చేసాము. మాకు ఆ రూట్ అంత తెలియదని చెప్పి, నైట్ టైం ఎందుకు రిస్క్ అని. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు లైటింగ్స్, అదంటే చాలా పెద్ద జాతర అనమాట. చాలా క్రౌడ్ ఉన్నారు పీపుల్. సో మీరు ఈవినింగ్ టైం చూసారు ఇక్కడ పోలీసులు వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ ఉన్నది, అసలు అలౌ చేయట్లేదు ఆ రోడ్ సైడ్ అయితే. సో అక్కడ చాలా ఎక్కువ పీపుల్ ఉండటం వల్ల అక్కడ బస్ స్టాండ్ ఒకటి ఉంది. సో అందుకని చెప్పి ఆ రోడ్ అక్కడ మొత్తం హైవే అంతా కూడా బ్లాక్ చేసేసారు. అక్కడ నుంచి మనం డైవర్ట్ చేసుకుని వెళ్తే మనకి నియర్లీ ఒక 5-6 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. అండ్ రోడ్డు కూడా అంతేం బాగాలేదు. సో రిస్క్, అందుకని చెప్పి మేము ఇటు వచ్చి అసలు ఎలా ఉన్నదని చూసాము. సో చాలా టైం పట్టింది మేము ఇది క్రాస్ చేయడానికి. అందుకే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే ఇబ్బంది పడకుండా ఉంటారు కదా మాకులాగా అని చెప్పి. సో చూడండి ట్రాఫిక్ మొత్తం అట్లాగా స్టక్ ఆన్ అయిపోయి ఉంది. చాలా ఒక 5 మినిట్స్కి కనీసం 1 ఇంచు కూడా జరగటానికి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అంత ట్రాఫిక్ ఉండిపోయింది. సో ప్లీజ్ నోట్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.